ఆ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను అసలు. కానీ ఫన్నీ వన్ థింగ్ ఏంటంటే టు రైట్ అ ఫన్నీ మూవీ కామెడీలో ఇట్లా సమ్ కైండ్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్ కూడా ఇంపార్టెంట్ అనిపించింది. లైక్ స్టోరీ అక్కడ క్యాజువల్ పెడుతుంటే సడన్ గా అమ్మాయి వచ్చి బాబాయ్ గురించి తెలుసా అనుకుంటే కట్ సినిమా. మళ్ళీ ఆ సీన్ అక్కడ లోపల డిస్కషన్ జరుగుతుంటే కట్ జూమ్ కెమెరా బయటకు వస్తే గురూజీ బయట కూర్చొని ఏడు మీ బావేడి తోడు అమ్మను ఇట్లా అంటే నీ కాలు మళ్ళీ గురూజీ కట్టు కామెడీ దట్ వెల్ లైక్ ప్లేడ్. ఫుల్‌గా ఇట్లా ఒక ఎమోషన్‌ని గూడా ఫస్ట్ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళా అది సీరియస్‌గా ఎమోషన్ ఆ అమ్మాయి, అమ్మకి మధ్య మాట్లాడుకోవడం, స్లోగా బిల్డ్ చేసి, స్లోగా మధ్యలో కాంబినేషన్స్ పెట్టుకుంటూ దెన్ దే గెట్ ఇంటు సీరియస్ నోట్. మళ్ళీ దానికి మధ్యలో నాకు నచ్చిందేంటంటే రవి లవ్ బ్రో స్టోరీ. లవ్ లవ్ ప్యాటర్న్ స్టోరీ రవి బ్రో లవ్ స్టోరీ. రవి అన్నకున్న అమ్మాయిది ఇట్లా మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు, ఇద్దరికి పెళ్లి కాకపో ఒక బక్కగా కెమిస్ట్రీ ఉన్నా నడవడం మధ్యలో. నేను బక్కగా ఉన్నాము లడ్డు ఉన్నా రవణ దింపుతాడట. వాడు వచ్చి చెప్తాడు రవాణా చెప్తాడు అని చెప్పేసి వెరీ సటిల్ గా ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఒక పడి నవ్వకపోయినా నేను ఆ రోజు పెయిన్ లో చూసా మూవీ. చాలా పెయిన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ చేయలే. బట్ లాస్ట్ లో చెప్తే నేను కనెక్ట్ అవ్వాల. ఏంది కామెడీ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఏం పగలబడి నవ్వుతున్నారు. బట్ ఎందుకంటే నేను కనెక్ట్ అవ్వాలి. నేను ఎప్పుడు చూడలే అలాంటి సీన్లు. మీరు చూసారేమో, అందుకే రిలేట్ అయ్యి కనెక్ట్. ఎక్కడంటే మనోడు ఫస్ట్ నేను ఎప్పుడు ఇవ్వంగా బొట్లు చూడలేదు ఉంటాయి. కాబట్టి. ఫస్ట్ సీన్ బొట్లు ఉంటాయి. నెక్స్ట్ టైం అప్పుడు మనకు అర్థం కదా ఏమైందో దయ్యం పట్టింది కావచ్చు ఊరంతా వస్తారు. మళ్ళీ విలేజ్ సీన్ చూసినావా? అది ఏం జరిగినా అందరూ వస్తారు చూడు ఇంట్లోకి. ఏమన్నా కానీ ఊరంతా వచ్చేస్తారు అక్కడికి. అది చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ షాప్ ఒక ఖచ్చితంగా ఊర్లో ఒక షాప్ ఉంటుంది. అందరు తాగకుండా కూర్చొని చాయ్ తాగకుండా కూర్చొని మళ్ళీ అట్లా ముసలుడు క్యారెక్టర్ ఉంటుంది చూడు. బ్లైండ్ క్యారెక్టర్ ఆ బ్లైండ్ క్యారెక్టర్ రవాణా వేసుకుని చూసినావా? రే అమ్మాయిని కొట్టి అమ్మాయి గే ఏజ్ లో అమ్మాయిలు ఏమో పడతారు. ఇక్కడ అయిపోయింది ఒక దట్స్ ఎనఫ్. అన్న కొట్టింది అమ్మాయి కాదన్న దయం కూడా వీడు దయాలు వాట్స్ హ్యాపెనింగ్ హియర్. దట్ ఇస్ ఐ లైక్ ద డైరెక్టర్. నాకు పిల్లలతో చూడాలి. కదా నవ్వుతారో లేదో ఐ డోంట్ నో గానీ బట్ పిల్లలతో చూడాలి. గురూజీ గురుజీ కాదు, రైటింగ్ తనే అనుకుంటా కదా స్టోరీ. రైటర్ కూడా కాదు. ఆయన ఇంటెన్షనల్ గా ప్రమోషన్స్ ఎందుకంటే దే థింక్ Writer ఇట్స్ is రాజ్బీ both శెట్టి మూవీ